సహోదరి సహోదరుడా, ఇంతవరకు నువ్వు దీనస్థితిలో ఉన్నావా? ఇంకా నేను లేవలేను అనుకుంటున్నావా? నువ్వు ఇప్పటివరకు పడిపోయి ఉన్నావా? నువ్వు మరణకరమైన స్థితిలోకి వెళ్ళిపోయావా? లేదు లేదు లేదు, నేను దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. ఒకసారి ఎబ్రిల్ రాసిన పత్రిక 14వ అధ్యాయము 6వ వచనంలో చూడి, నా తోడు నేను నిశ్చయంగా ఆశీర్వదిస్తాను, నేను నిశ్చయంగా విస్తరింపజేస్తానని దేవుడు నీతో చెప్తున్నాడు. ఈ రోజున జ్ఞాపకం చేసుకో. ఆయన చెప్పిన మాట చెప్పినట్టుగా చేసే దేవుడు అయి ఉన్నాడు. ఆయన ఆ మాట మార్చడానికి ఆయన మనుషుడు కాదు. నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాను, నేను లేవనెత్తుతాను, నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, విస్తరింపజేస్తానని చెప్తున్నాడు. కాబట్టి నీ మరణము నిన్నేమీ చేయలేదు, నీ వ్యాధి ఆ వ్యాధి నిన్నేమీ చేయలేదు, నీ భయం నిన్ను ఏమీ చేయలేదు. జ్ఞాపకం చేసుకో. నిన్ను దీవించే దేవుడైనాడు, నిన్ను ఆశీర్వదించే దేవుడైనాడు, నిన్ను లేవనెత్తే దేవుడైనాడు, నిన్ను బాగు చేసే దేవుడైనాడు. కాబట్టి ఆయన నిజమైన దేవుడు.